విశాఖలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 7 గంటల వరకు సూర్యుడు కనిపించే పరిస్థితి లేదు. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు పగటిపూట సాధారణంగా ఉన్నప్పటికి కూడా సాయంత్రం పూట మాత్రం దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా సాయంత్రం తెల్లవారుజామున ఒకసారిగా టెంపరేచర్స్ 2 నుంచి 5 డిగ్రీల వరకు వేరియేషన్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్న సమయం తెల్లవారి దాదాపుగా 7 గంటలు అవుతున్నప్పుడు కూడా ఎక్కడ సూర్యోదయం కూడా నగరాల్లో కూడా కనిపించలేనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తం ఎక్కడ చూసినా పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఇంకెక్కువగా మంచు దట్టంగా కురుస్తుంది. తెల్లవారుజామున దాదాపుగా మనం చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే 9-10 వరకు కూడా ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి అయితే నెలకొనుంది. నగరాల్లో కూడా దాదాపుగా ఇప్పుడు 7 గంటలు కావస్తుంది, కానీ ఎక్కడా కూడా సూర్యుడు కూడా రశ్మి కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. మొత్తం పొగమంచు కమ్మేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల దాదాపుగా విజిబిలిటీ మనం చూసుకుంటే 500 మీటర్స్ వరకు మాత్రమే విజిబిలిటీ ఉంటుంది. వాహనాలు రాకపోకలకు వీటికి కూడా అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో అదే ఉత్తరాదిని మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ మిగతా ప్రాంతాల్లో అయితే 200 మీటర్స్ విజిబిలిటీ వరకు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. టెంపరేచర్స్ అటు కాశ్మీర్ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే -డిగ్రీస్ నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి విశాఖ నగరాన్ని ఆల్రెడీ చూస్తున్నాం. నగరంలో ఎక్కడా కూడా చిన్న చిన్న ఇల్లు కానీ ఇవి కానీ ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మంచు కమ్మేసినటువంటి పరిస్థితి. సో దీనికి తోడు కోల్డ్ వేవ్ కూడా కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల ప్రజలెవరు కూడా తెల్లవారుజామున బయట తిరగలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా దాదాపుగా సింగిల్ డిజిట్లోనే నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపుగా కొన్ని చోట్ల మనం చూసుకుంటే 4 డిగ్రీలు 5 డిగ్రీలు 8 డిగ్రీలు అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీల వరకు కూడా పడిపోయినటువంటి పరిస్థితి. సో ఏజెన్సీలో చాలా ప్రాంతాల్లో కొన్ని చోట్ల 8, కొన్ని చోట్ల 10, 12 ఇలా కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అల్లూరు జిల్లాలో అలాగే అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అరకు కావచ్చు, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మంచు ప్రభావం అనేది ఉంటుంది. చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే బయటికి రాలేనటువంటి పరిస్థితి అనేది నెలకొని ఉంది. ఇప్పుడు నగరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు వాతావరణ శాఖ అంచనా ప్రకారంగా చాలా చోట్ల టెంపరేచర్స్ అనేవి 2 నుంచి 5 డిగ్రీల మధ్య వేరియేషన్స్, అంటే సాధారణ పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పుడు కూడా సో సాయంత్రం దాదాపుగా 5-6 తర్వాత నుండి టెంపరేచర్స్ అనేవి క్రమంగా తగ్గడం మొదలవుతుంది. తెల్లవారుజామున కూడా ఈ వేరియేషన్స్ అనేవి ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరొక వారం రోజుల పాటు ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఉండడం, ఉత్తరాది నుండి వస్తున్నటువంటి పొడిగాలుల ప్రభావం వల్ల కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా చోట్ల ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉందనేటువంటి చెప్తున్నారు. బయట ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే చలి మంటలు కానీ ఇవి వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా వృద్ధులకి, చిన్నపిల్లలకు కూడా ఈ టెంపరేచర్స్ ఒకసారిగా తగ్గడం, చలి తీవ్రత వల్ల కొంత ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజలు కూడా కొంతవరకు సో ఈ చలి తీవ్రత నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విడుదల రాజశేఖర్తో నాయుడు, విశాఖపట్నం నుండి.